వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. సో మనకి ఇటీవల 563 పోస్టులతోని గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో మరి చాలా భారీ నోటిఫికేషన్ అండి. నాకు తెలిసి భవిష్యత్తులో ఇన్ని పోస్టులు గ్రూప్ 1 భవిష్యత్తులో వస్తుండొచ్చు, కానీ ఇన్ని పోస్టులతో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు బహుశా. సో కాబట్టి మనము గత 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చి తర్వాత మనకు గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 కాకుండా మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తొలి నోటిఫికేషన్గా మనము గ్రూప్ 1ని చెప్పుకోవాలి. సరే, గతంలో ఏం జరిగింది అదంతా ఇప్పుడు మనకు అనవసరం, ఆ చర్చ వేస్ట్. సో ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు గ్రూప్ 1కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మళ్ళీ అప్లై చేయాలి, పాత వాళ్ళు అప్లై చేయాలి, కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో మరి ఏజ్ కూడా మరొక 2 సంవత్సరాలు 46 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి డిపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించి కూడా వయోపరిమితి మరో 2 ఏళ్ళు పెంచడం జరిగింది. సో ఇదంతా కూడా అభ్యర్థులు యూటిలైజ్ చేసుకోవాలి. అయితే గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్కి అందరికి తెలుసు. మరి గ్రూప్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్కు మనం సెలెక్ట్ అవుతాం. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైపు, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ టైప్. మరి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏం సిలబస్ ఉంటుంది, ప్రశ్నలు ఎలా వస్తాయనేది మనం ఒకసారి చూస్తే, గ్రూప్ 1 పరీక్ష ఇప్పటికి 2 సార్లు జరిగింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష 2 టైమ్స్ జరిగింది. అయితే మొదటిసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది చాలా అప్లికేషన్లో అడిగాడు. ఆల్మోస్ట్ ఆల్ పేపర్ మొత్తము 1 to 150 క్వశ్చన్స్ వరకు కూడా, ప్రతి క్వశ్చన్ కూడా డైరెక్ట్ క్వశ్చనే లేదు. సో ప్రతిదీ కూడా అప్లికేషన్లో అడిగాడు. సెకండ్ గ్రూప్ 1 ప్రిలిమినరీకి వచ్చేసరికి ప్రశ్నాపత్రము అంత ఈజీగా ఏం లేదు, కానీ మొదటి పేపర్ అంత కఠినంగా అయితే రెండో పేపర్ లేదని చెప్పుకోవాలి. సో మరి ఇప్పుడు గ్రూప్ 1 అనేది ముచ్చటగా మూడోసారి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతుంది. అయితే నాకున్న అవగాహన ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ కఠినంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సో ఈజీగా ఇస్తే ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ 1కి వస్తున్నారు. నిజంగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్వాలిఫై అవుతలేరనే కారణం చేత కొంత అప్లికేషన్లో ఇచ్చి గ్రూప్ 1 లక్ష్యంగా ఎంచుకున్న వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండే అవకాశము మనకు అక్కడ కనపడుతుంది. సో మరి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 పరీక్షలకు సంబంధించి మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసి మేలో జరిగే అవకాశం ఉందండి. మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులన్నీ మరిన్ని పోస్టులు కలిపి వితిన్ 1 వీక్ 10 డేస్లో, అంటే మార్చ్ 9 మనకు ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు ఖచ్చితంగా మనకు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. సప్లిమెంటరీ నోటిఫికేషన్, అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశము గ్రూప్ 2, గ్రూప్ 3కి ఉంది. అయితే గ్రూప్ 2లో అయితే ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయండి. గ్రూప్ 3కి సంబంధించి అయితే ఆల్రెడీ 1300 పైచీలకు ఉన్నాయి కాబట్టి సో మంచి నోటిఫికేషన్ అవుతుంది. అప్పుడు నిరుద్యోగ అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ లక్ష్యంగా ఎంచుకుంటే, ఇంకా కూడా ప్రిపరేషన్ చేయకపోతే మాత్రము ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ కాండి. ఒకటైతే చెప్తున్నాను, జూన్ జూలై లోపు ఖచ్చితంగా, ఆగస్ట్ లోపు అయినా సరే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగిపోతుంది. సో మే ఆర్ జూన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరుగుతుంది. సెప్టెంబర్ అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుందండి. ఈ సంవత్సరం అన్నీ జరుగుతాయి. మీరు చూస్తున్నారు ఎంత ఫాస్ట్గా రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇంకా మీరు సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మాత్రము ఇక మాలాంటి అధ్యాపకులు చేయగలిగింది కూడా ఏమి ఉండదు. సో మరి చాలామంది అడుగుతుంది ఏంటంటే, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఫస్ట్ మనకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. ఏముంటుందంటే కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ మొట్టమొదట మనకు ఉండేటువంటి అంశం ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ కరెంట్ అఫైర్స్లో రీజనల్ అంశాలు వస్తాయి, నేషనల్ వస్తాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ వస్తాయి. జాతీయ, అంతర్జాతీయ, అలాగే సో ప్రాంతీయ అంశాలు, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేవి మనకు రావడం జరుగుతుంది.
సో కాబట్టి అభ్యర్థులు మొట్టమొదటి గమనించాల్సిన విషయం ఏంటంటే, సో మనకు 13 టాపిక్స్ ఉంటాయి. ఈ 13లో 150 మార్కులు ఉంటాయండి. ఈ 150 మార్కులు నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీకు 2.5 గంటల సమయం ఉంటుంది, 2.5 అవర్స్ టైం ఉంటుంది. అంటే 150 నిమిషాలు, 150 ప్రశ్నలు, సో 150 సంబంధించినటువంటి మార్కులు. ఈ 150 మార్కుల్లో మరి 1:50 తీస్తాడు. ఒక పోస్టుకు 50 మందిని మెయిన్స్కు సెలెక్ట్ చేస్తారు. సో మరి ఆ యొక్క 560 అంటే దాదాపు మనము 630 అంటే దాదాపు 28,000 వరకు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అందులో నువ్వు ఉండాలి అంటే దాదాపు ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో మరి ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మొట్టమొదట ఉండేటువంటి సిలబస్ కరెంట్ అఫైర్స్, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. అయితే కరెంట్ అఫైర్స్కు మీరు న్యూస్ పేపర్ బాగా చదవండి. ఇప్పటి నుంచి ఈనాడు పేపర్ కానీ ఇంకొక పేపర్ ఏదైనా సరే, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే హిందూ, తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఈనాడు పేపర్ బాగా చదివి దాంట్లో వచ్చేటువంటి అంశాలని ఎప్పటికప్పుడు మీరు రాసుకుంటుండాలి. అలా రాసుకుంటుంటే మీకు ఎక్కువ అంశాలు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్గా మనకు సిరిసిల్ల రాజయ్య గారు ఎన్నికయ్యారు. దాన్ని వెంటనే ఏం చేయాలంటే దాన్ని రాసుకునే ప్రయత్నం చేయాలి, అవునా? సో ప్రతిదీ కూడా మనకు కరెంట్ ఇష్యూస్లో వస్తున్నటువంటి ఈ లేటెస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇక నుంచి మనము కరెంట్ ఇష్యూస్ చెప్పుకుందాం. ఇక తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంబంధాలు మరియు అంశాలు ఉంటాయి. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి మనకు హిస్టారికల్ నేపథ్యం ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, అలాగే భారతదేశం సభ్యదేశం ఉన్నటువంటి సంస్థలు, అలాగే ఇటీవల జరిగిన సదస్సులు, అలాగే ఏదైనా ఒక సదస్సుకు భారతదేశం హాజరవుతే దానికి సంబంధించిన ప్రాధాన్యత, అలాగే భారతదేశం ఎందులో సభ్యదేశం ఉంది, ఒకవేళ ఏదైనా ఒక దేశంలో సభ్యదేశం లేకుండా ఆ సమావేశానికి హాజరైతే ఆ విషయాలు కూడా మనము చూసుకోవాలి. అలాగే భారతదేశం, అలాగే నాటోలో చేరిన దేశాలు ఎన్ని, ఐక్యరాజ్య సమితి ఏదైనా ప్రత్యేక సమావేశం జరిగితే ఆ సమావేశాలు, ఇలా అన్ని అంశాలు మనం చూసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. జనరల్ సైన్స్ మూడో టాపిక్ ఏంటంటే జనరల్ సైన్స్ అనేది మనకు ఉండేటువంటి మూడో టాపిక్. ఈ జనరల్ సైన్స్ సంబంధించి మాకు స్కూల్ పాఠ్య పుస్తకాలు, సో మీరు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఎన్సీఆర్టీ చదవచ్చు, తెలుగు మీడియంలో అయితే 6th to 10th క్లాస్ వరకు ఉన్న స్కూల్ పుస్తకాలు చదివితే మీకు ఈ మధ్యకాలంలో స్కూల్ పుస్తకాలు అనేది సైన్స్ పార్ట్ నుంచి అడుగుతున్నాడు. కాబట్టి అభ్యర్థులు సో వీలైనంత వరకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ పుస్తకాలు నమ్ముకొని సైన్స్ పార్ట్ని చదువుకునే ప్రయత్నం చేయాలి. సో ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కరెంట్ ఇష్యూస్లో, కరెంట్ అఫైర్స్లో భాగంగా కవర్ చేసుకోవచ్చు. ఇటీవల ప్రయోగించినటువంటి ఆదిత్య కానీ, PSLV 58, సో చంద్రయాన్ 3, ఇట్లా మనం అన్నీ కూడా సైన్స్ అండ్ SIT అనేది మనం అందులో కవర్ చేసుకోవాలి. ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అన్నాడు. పర్యావరణానికి సంబంధించినటువంటి ఈ అంశాలు, గ్లోబల్ వార్మింగ్, CO2, అవునా, O3, సో ఇటీవల జరిగిన సదస్సులు, అలాగే పర్యావరణాన్ని కలుషితం చేసేటువంటి విధానాలు, సో పర్యావరణ అనుమతులు, పర్యావరణ పాలసీస్, ఎన్విరాన్మెంటల్ పాలసీస్, ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన చట్టాలు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైనా చట్టంలో మార్పులు, ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సమగ్రమైన అంశాలు మనం చూసుకోవాలి. అలాగే విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. సో భారతదేశంలో ఇటీవల జరిగిన విపత్తులు కావచ్చు, గతంలో జరిగినటువంటి విపత్కరమైనటువంటి అంశాలన్నీ కూడా విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా మనం చదువుకోవాలి. సో ఈ టాపిక్ నుంచి కూడా మనకు 10 మార్కులకు తగ్గకుండా అడుగుతాడు. తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అంశాలకు సంబంధించి అంటే ఎకానమీ టాపిక్లో భాగంగా కొంత మనము దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. పేదరికము, నిరుద్యోగము, జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, వ్యవసాయము, పారిశ్రామిక రంగము, ఇలా మౌలిక అంశాలపైన సో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వరల్డ్ జాగ్రఫీ పెట్టాడు, ఇండియన్ జాగ్రఫీ పెట్టాడు, తెలంగాణ జాగ్రఫీ పెట్టాడు.
ప్రపంచ భౌగోళ శాస్త్రము, భారత భౌగోళ శాస్త్రము, తెలంగాణ భౌగోళిక శాస్త్రాలకు సంబంధించి మనకు సిలబస్లో పెట్టడం జరిగింది. సో వీటి నుంచి కూడా 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో భారతదేశ చరిత్ర మరియు వారసత్వము, కళలు, సంస్కృతికి సంబంధించి అడుగుతాడు. పర్టికులర్గా ఇండియన్ హిస్టరీలో మీకు మోడర్న్ పార్ట్ బాగా ఫోకస్ చేస్తాడు. అరబ్బుల దండయాత్ర నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఎక్కువ అంశాలను అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత కల్చర్ పార్ట్ అంటే నిర్మాణాలు, వారి యొక్క ఆర్కిటెక్చర్సు, వాటి యొక్క శైలిలు, తర్వాత అవి ప్రభావం చూపించినటువంటి విధానాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 10 నుంచి 15 మార్కులు ఖచ్చితంగా అడుగుతాడండి. మీరు పాలిటీని చదివేటప్పుడు, కొన్ని సబ్జెక్టులు చదివేటప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కు పనికొచ్చే విధంగా చదవండి. మీకు తెలుగు మీడియంలో అయితే కిరణ్ పబ్లికేషన్ కిరణ్ సార్ పాలిటీ బుక్ ఉంటుంది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. ఇంగ్లీష్ మీడియంలో కూడా కిరణ్ పబ్లికేషన్ వాళ్ళది కిరణ్ సార్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంటుంది. ఇది చూడండి. సో మీకు ఇది సరిపోతుందండి. మీరు ఇక వేరేది చెత్త చెదారం ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ మీడియంలో అయితే మీకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. సరళమైన భాషలో ఉంటుంది, లిబరల్ వర్డ్స్లో ఉంటుంది. ఈ బుక్ అయితే కిరణ్ పబ్లికేషన్ పాలిటీ అని అడగండి. ఇదే తెలుగు మీడియంలో కూడా ఉంటుంది, బట్ తెలుగు మీడియంలో అయిపోయి ఉంటే దొరకపోవచ్చు, కొత్త ఎడిషన్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం మాత్రం అవైలబుల్ ఉందండి, ఇది మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మీకు పాలిటీ బిడ్ బ్యాంక్ ఉంటుంది మార్కెట్లో, కిరణ్ పబ్లికేషన్ వాళ్ళది పాలిటీ బిడ్ బ్యాంకు. ఈ బిడ్ బ్యాంక్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. ఎస్, పాలిటీలో భాగంగా అందులో మీకు గవర్నెన్స్ కవర్ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పిన బుక్లోనే. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ ప్రభుత్వ విధానాలు. అయితే చాలామందికి దీని మీద అనుమానం ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మరి పథకాలు కొత్త దాని మీద అడుగుతాడండి. సో కొత్త ప్రభుత్వము వచ్చిన మాట వాస్తవమే, కొత్త ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నమాట వాస్తవమే. కానీ ఇప్పటికిప్పుడే మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలే పూర్తిగా అడిగేంత మ్యాటర్ లేదు. కాబట్టి గత ప్రభుత్వ విధానము అంటే హరితహారం కానీ ఇవన్నీ కూడా అడుగుతాడండి, అడగడానికి గ్యారంటీ లేదు. మీకు ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించి ఈ బిడ్ బ్యాంక్ దొరుకుతుంది మార్కెట్లో, కిరణ్ పబ్లికేషన్స్ది తీసుకోండి, ఇది చాలా బాగుంటుందండి. ఈ 6 గ్యారంటీల్లో ఇప్పుడు 2 గ్యారంటీలు అమలు అయినాయి కదా. ఉచిత మహిళలకు సంబంధించినటువంటి బస్సు సౌకర్యం ఒకటి, తర్వాత ఆరోగ్య బీమా 10 లక్షలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేసేది. త్వరలో మనకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ది, తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది అమలవుతుంది. అది అమలైన తర్వాత చూడాలి. సో ఇంకా మనకు ట్రెమెండస్ అంటే ప్రభుత్వ పథకాలు, గత ప్రభుత్వ పథకాలు విస్మరించేంత మ్యాటర్ ఇంకా రాలేదు. కాబట్టి అట్లా వస్తే ఇంకొక 1 ఇయర్ తర్వాతనో 2 ఏళ్ల తర్వాతనో గత ప్రభుత్వ పథకాలు ఏమీ అడిగే అవకాశం లేదు. కానీ ఇంకా 1 ఇయర్ వరకు, నాకు తెలిసి ఒక సంవత్సరంన్నర వరకు గత ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పథకాల మీద ఖచ్చితంగా పూర్తిగా అవగాహన ఉండాలని, పూర్తిగా విస్మరించిపోతే మాత్రము ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. హరితహారం పథకం అనేది అది అందరికీ ఉపయోగకరమే, అవునా? సో కాబట్టి అన్ని పథకాలు, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ పథకాలు కూడా మనకు రేపు ఎగ్జామ్లో అడుగుతాడండి. సో ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రభుత్వ విధానాలు, పాలసీస్ అయితే ఇమీడియట్లీ చేంజ్ కాదు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రీవియస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన పథకాలను అయితే ఇప్పటివరకు అయితే చదవాలి. ఇంకొక 6 నెలలు 1 ఇయర్ వరకు అయితే చదవాలి. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన పథకాలు చదవచ్చు. తర్వాత నెక్స్ట్ సొసైటీ, కల్చరల్ హెరిటేజ్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణకు సంబంధించినటువంటి సమాజ, సాంస్కృతిక, వారసత్వ, కళలకు సంబంధించినటువంటి అంశాలు అడుగుతాయి. ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించి బుక్ మీరు ఏదైనా చదువుకోండి, వి ప్రకాష్, వాట్ ఎవర్ మేబీ తెలుగు అకాడమీ ఏదైనా చదువుకోండి. కానీ బిడ్ బ్యాంక్ మాత్రము ఇది బాగుంటుందండి, ప్రాక్టీస్ చేయండి. కిరణ్ పబ్లికేషన్ నుంచి ఇది బిడ్ బ్యాంకు దొరుకుతుంది చూడండి. మీకు ప్రతి క్వశ్చన్ అప్లికేషన్లో ఒక క్వశ్చన్ 4 బిట్లు ఉంటాయండి, డైరెక్ట్ క్వశ్చనే ఉండదు, అన్నీ కూడా అప్లికేషన్లో ఉంటుంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, కిరణ్ పబ్లికేషన్ నుంచి వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక నిర్మితి సమస్యలు. మరి సమాజం నిర్మించే సందర్భంలో వచ్చేటువంటి సమస్యలు ఏమున్నాయి, కుల సమస్యలు, మత సమస్యలు అనేటువంటి అంశాలు ఉన్నాయి. మరి వీటికి సంబంధించి
మీకు సామాజిక నిర్మితి సమస్యల మీద తెలుగు అకాడమీ పుస్తకం అయితే మీకు మార్కెట్లో అవైలబుల్ ఉందండి. ఇక లేదా ఎవరిదైనా ప్రైవేట్ ఆథర్ది కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. బట్ బిడ్ బ్యాంక్ అనేది మాత్రము ఇది కిరణ్ పబ్లికేషన్ నుంచి రీసెంట్గా వెరీ అప్డేటెడ్ వచ్చిందండి. సో ఇది మీకు కిరణ్ పబ్లికేషన్ నుంచి సోషియాలజీ సోషల్ స్ట్రక్చర్కి సంబంధించిన బిడ్ బ్యాంకు. ఇదైతే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. లాజికల్ రీజనింగ్ పార్ట్ 2 మనకు అడుగుతాడు, ఒక 10-12 మార్కులు అడుగుతాడు. సో ఈ యొక్క చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే జనరల్ స్టడీస్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్ అయితే లేదండి. గ్రూప్ 1 మెయిన్స్లో ఉంది కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్ అనేది లేదు. అభ్యర్థులు గమనించాలి. 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. నెగిటివ్ మార్కు లేదు. 150 మార్కుల్లో సో ఫర్ ఎగ్జాంపుల్ 90 మార్కులు టాప్ వస్తే సో 90 మార్కుల నుంచి కట్ ఆఫ్ తీస్తాడు. 28,000 మందిని తీసుకుంటాడు. సో కేటగిరీ వైజ్గా మళ్ళీ ఆ రకంగా సో మనకు ఆ పోస్టుకి ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు. ఇప్పుడు డిఎస్పి పోస్టుకి అందరికి ఎలిజిబిలిటీ ఉండదు, కొంతమందికే ఉంటుంది ఏజ్ ప్రాబ్లం. అట్లా ఏ పోస్టులకైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళలో ఆ సంఖ్యలు 1:50 తీస్తాడు. సో ఇది అండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మనము టార్గెట్ గ్రూప్స్ అనే పేరుతో ప్రతిరోజు కరెంట్ ఇష్యూస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ అంతా మీరు సోషల్ మీడియాలో మీరు చూసుంటారు కాబట్టి దాని కాకుండా సిలబస్ ఏముందనేది మనం ఇప్పుడు చూసాం. సో మరిన్ని వీడియోస్ మనము త్వరలో చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్.